ఒక చిన్న ఇల్లుండేది. ఆ ఇంటి వెనక భాగంలో ఒక అందమైన తోట ఉండేది. ఆ తోటలో ఒక చిన్న కుందేలు ఉండేది. అందరూ దాన్ని ప్రేమగా బన్నీ అని పిలిచేవారు. బన్నీ చాలా చురుకుగా, సరదాగా ఆడుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆమె పేరు రోజీ. రోజూ రోజీ బన్నీతో కలిసి నవ్వుతూ ఆడుకునేది. బన్నీకి ఆ చిన్న అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం రోజీ బన్నీతో కలిసి ఇంటి వెనక భాగంలో ఆడుకుంటూ ఉంది. అప్పుడు బన్నీకి పొదల్లోంచి చిన్నగా ఒక శబ్దం వినిపించింది. బన్నీ ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూసింది. అక్కడ ఒక చిన్న పక్షి నేల మీద కూర్చుని ఉంది. ఆ పక్షి నీలి రంగులో ఉండి ఆరెంజ్ రంగు కాళ్ళు, చిన్న ముక్కుతో చాలా ముద్దుగా కనిపించింది. ఆ పక్షికి ఒక కాలు గాయపడి నొప్పితో కదలలేకపోతుంది. బన్నీ వెనుకగా రోజీ కూడా ఆ పక్షిని చూసింది. రోజీ దగ్గరికి వెళ్ళి పక్షిని చూసి చాలా బాధపడింది. అయ్యో పాపం అని మెల్లగా చెప్పింది. రోజీ చాలా జాగ్రత్తగా ఆ పక్షిని చేతుల్లోకి తీసుకుంది. ఇంట్లోకి తీసుకెళ్లి పక్షి కాలు శుభ్రం చేసి మెల్లగా బ్యాండేజ్ వేసింది. పక్షి నొప్పి తగ్గినట్టు అనిపించడంతో రోజీ ఆ పక్షిని చూస్తూ అక్కడే ఉండిపోయింది. తర్వాత రోజీ పక్షి కోసం కొంచెం నీళ్లు, కొన్ని గింజలు వేసింది. పక్షి సంతోషంగా గింజలు తింటూ బన్నీ వైపు చూసింది. అప్పుడు రోజీ ఆ పక్షికి చిక్కీ అని పేరు పెట్టింది. బన్నీ ఆనందంగా ఎగిరింది. రోజు ఉదయం తోటలో కలిసి ఆడుకుంటారు. బన్నీ ఎగిరితే పక్షి ఎగురుతుంది. రోసి నవ్వుతూ చప్పట్లు కొడుతుంది. కొన్ని రోజుల్లో పక్షి కాలు పూర్తిగా బాగుపడింది. కానీ పక్షి వెళ్ళిపోలేదు. ఎందుకంటే బన్నీ రోసి ఇచ్చిన ప్రేమను అది ఎప్పటికీ మర్చిపోలేదు. ఇలా సహాయం, దయ, స్నేహం వల్ల ముగ్గురి మధ్య ఒక అందమైన బంధం ఏర్పడింది.